బట్టతలతో కోట్లు వెనకేసుకుంటున్న దేశం. ఎస్, జనరల్ గా ఆదాయం కోసం జపాన్ టెక్నాలజీని నమ్ముకుంటుంది. గల్ఫ్ దేశాలు ఆయిల్ ను నమ్ముకుంటాయి. థర్డ్ వరల్డ్ కంట్రీస్ వ్యవసాయాన్ని నమ్ముకుంటాయి. అలాగే బట్టతలనే ఆదాయం కోసం నమ్ముకుంటున్న దేశం ఒకటి ఉంది, అదే టర్కీ. ఒకప్పుడు బెల్లీ డాన్స్ తో ఫేమస్ అయిన టర్కీ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ గా మారిపోయింది. 2022లో ఈ రంగం వాళ్లకు 18,000 కోట్లు తెచ్చిపెట్టింది. కానీ కేవలం 2 సంవత్సరాల్లోనే 2024కి అది 27,000 కోట్లకు చేరుకుంది. అంటే దాదాపు 50% గ్రోత్. 2022లో 10 లక్షల మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వెళితే 2024లో అదే సంఖ్య 20 లక్షలకు పెరిగింది. వీరిలో ఎక్కువ మంది అమెరికా నుంచి వెళ్లే వాళ్లే అంట. అంటే వన్స్ ఇమాజిన్, అమెరికాలో ఎంతమంది వరల్డ్ హెడ్ పీపుల్ ఉన్నారు. అయితే టర్కీలోని ఇస్తాంబుల్లోనే దాదాపు 5,000 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్లే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ మాత్రమే కాదు, స్టే, ఫుడ్, టూరిజం అన్నిటి మీద డబ్బు ఖర్చు పెడతారు. ఇవన్నీ టర్కీ ఎకనామీకి పెద్ద ఆదాయంగా మారాయి. మార్కెట్ పెద్దదయ్యేసరికి ఫేక్ క్లినిక్స్ కూడా మొదలయ్యాయి. నకిలీ సర్టిఫికేట్లు పెట్టుకుని సర్జరీలు చేసే వాళ్ళ వల్ల కొందరికి ర్యాషెస్, మైగ్రేన్, ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఎందుకలా హైప్ అయిందో తెలుసా? 2 కారణాలు: టిక్ టాక్ అండ్ సైకాలజీ. టిక్ టాక్ లో జుట్టు రాకముందు నేను, జుట్టు వచ్చిన తర్వాత నేను అంటూ ట్రాన్స్ఫర్మేషన్ రీల్స్ వైరల్ అవుతున్నాయి. అవి చూసి జనాలు నేరుగా టర్కీకి వెళ్ళిపోతున్నారు హెయిర్ ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవడానికి. ఇలా బెల్లీ డాన్స్ దేశం కాస్త ఇప్పుడు బట్టతల ట్రీట్మెంట్ దేశంగా ఫేమస్ అయిపోయింది. మరి ఈ దేశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.